మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడైన వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. కాబట్టి ఈ రోజున బుధవారము, సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున మీరు మీ పిల్లల చేత చక్కగా వినాయకునికి పూజ చేయించండి. చాలా విశేషం అండి. అందుకే నేను మా అమ్మాయి చేత కూడా ఈ రోజున ముడుపు కట్టించి చక్కగా సంకష్టహర చతుర్థి పూజను చేయించాను దగ్గరుండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనది పరమన్నం, అలాగే ఉండ్రాళ్ళు, చలిమిడి, వడపప్పు ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి వీటిలో ఏం కుదిరినా సరే మీకు నైవేద్యంగా స్వామివారికి పెట్టడానికి ప్రయత్నించండి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరువైన కనకదుర్గమ్మ వారి గుడికి ముందుగా వెళ్ళడానికి వినాయకుడి గుడి ఉంటుందండి. ఆ వినాయకుడి గుడి దగ్గర ఈరోజు చాలా విశేషమైన పూజలు అవి చేస్తూ ఉంటారు. ఉండ్రాళ్ళతో ఈ రోజున అభిషేకం అది చేపిస్తూ ఉంటారండి. కాబట్టి విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇక అలాగే మా పెరట్లో కాసినటువంటి కూరగాయలతో పాటు ఈరోజు నేను మా అమ్మాయి సాహిత్యతో పాటు సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని అయితే ఆచరించామండి. అలాగే ఈరోజు మా అమ్మాయి చేత ముడుపు కూడా కట్టించాను. మార్చ్ 1 తారీఖున ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయండి. మా అమ్మాయి సాహిత్యకు కూడా ఈ మార్చ్ 1 తారీఖునే ఎగ్జామ్స్ అయితే మొదలవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మా అమ్మాయిని బ్లెస్ చేయండి. తనకి కొంచెం బెస్ట్ ఆఫ్ లక్ అది చెప్పి తనకు ప్రోత్సహించండి. ఎందుకంటే కొంచెం అయితే పిల్లలు ఎంత బాగా చదివినా సరే లోన ఒక భయం అనేది ఉంటుంది చూస్తారు, అది చెప్పలేదన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా మా అమ్మాయిని బ్లెస్ చేస్తాను కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు బుధవారం సంకష్ట చతుర్థి. ఉదయం వేళ వాతావరణం అయితే ఇలా ఉంది. చాలా చల్లగా ఉందండి. మాది అసలే పల్లెటూరు కదా. మంచు దుప్పటితో పొలాలన్నీ కూడా కప్పబడి ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదూ. ఇక అలాగే పల్లెటూరు అనంగాంతో ఆవులు ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మా పల్లెటూరు వాతావరణం కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతూ ఉంటుందని ఇవి మా పెరట్లోవేనండి. ఆనపకాయలు అంటారు, చాలామంది సొరకాయలు కూడా అంటూ ఉంటారు. మీరేమని పిలుస్తారు విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో సరదాగా కామెంట్ చేయండి. ఈ ఆనపకాయల్లో గుండ్రంగా నల్లగా ఉన్నటువంటి ఈ ఆనపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే చెట్టు కాచిన పచ్చిమిరపకాయలు, ఇందులో సన్న పచ్చిమిరపకాయలు, దుడ్డు పచ్చిమిరపకాయలు అంటూ ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ కారంగా ఉంటున్నాయండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని అయితే కొనలేవండి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక అరగంట పాటు యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయడం మాత్రం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మహిళలండి. ఎందుకంటే ఇంట్లో పనులతో ఎక్కువగా బిజీగా ఉండి ఇట్లాంటి ఎక్సర్సైజ్ కానీ యోగా చేయడానికి సమయమే లేదని చెప్తూ ఉంటారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే, మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేము. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి తప్పనిసరిగా యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ మనసును మెచ్చే ఒక ఆత్మీయురాల్లాగా చెప్తున్నానండి. ఎవరైనా ఒక్కరైనా సరే నా మాట వింటారని ఆశిస్తూ ఇక ఈరోజైతే సంకష్ట చతుర్థి పూజా విధానం కోసం మా పెరట్లో పూచినటువంటి మందార పువ్వులు, అలాగే గరిక ఇవన్నీ కూడా కోసుకొని వచ్చాను. సరే గరికతో మాల కడదాం అనుకున్నానండి. కానీ ఈరోజు సంకష్ట చతుర్థి పూజా విధానం వినాయకుని విగ్రహానికే చేస్తున్నామండి. అందుకని వినాయకుని విగ్రహానికైతే మాల అది వేసామంటే వినాయకుని విగ్రహం కనిపించదు. అందుకని గరికని కట్టగా కడదామని చెప్పి ఇలా ఒక్కొక్కటిగా చక్కగా సెట్ చేసుకుంటున్నాను. చాలా గట్టిగా కట్టాలండి. అయితే ఎందుకంటే గరిక మండపంగా కూడా మనం తయారు చేయవచ్చు. అన్నీ మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత చివర్లు కూడా కత్తిరించేసేయాలి. కత్తిరించి ఇలా కట్టగా కట్టుకోవాలి. నేను 2 కట్టలు అయితే కట్టాను. చిన్న విగ్రహమేనండి. విగ్రహానికి ఇరుప్రక్కల కూడా పెడదాం అనుకున్నాను. స్వామివారి చాలా ఇష్టం కదా గరికంటే. కాబట్టి మన దగ్గర ఏ పత్రాలు లేకపోయినా సరే ఒక్క గరిక అనేది ఉంటే చాలు. గరికతోటి వినాయకుని పూజ అనేది చేయవచ్చు. ఇక నేనైతే ఒక మందార పువ్వును కూడా ఈ గరికి ఇలా చక్కగా అందంగా అలంకరణ చేద్దాం అనుకున్నాను. చూసారా గరికి కట్ట చాలా అందం వచ్చింది కదూ. మందార పూలు ఎక్కువగానే పూస్తున్నాయండి. చక్కగా ప్రతిరోజు కూడా నీళ్లు పోయటం వల్ల మంచి రంగు, పెద్ద పువ్వులు, ఎక్కువగా పూలు అనేవి పూస్తున్నాయి. ఇలా గరికలు కట్లుగా కడుతూ కూడా మనం గుడిలో కూడా వినాయకునికి సమర్పించవచ్చు. చాలా మంచిది. మన ఛానల్లో ఆల్రెడీ సంకష్ట చతుర్థి పూజ ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి అంటూ చాలా వీడియోస్ అయితే ఈ 4 సంవత్సరాలు మీ అందరూ షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది పూజా విధానం ఎలా చేయాలనే విషయము. పిల్లల దగ్గరే ఉండి తల్లులు చక్కగా ఈ సంకష్ట చతుర్థి పూజను సాయంత్రం వేళనే చేయించవచ్చండి. చాలా మంచిది. కాబట్టి అందులోని ఎగ్జామ్స్ అవి దగ్గరికి వస్తున్నాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఏప్రిల్ లోపు అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి
వీలైనంత వరకు మాత్రం పిల్లలతో తప్పనిసరిగా సంకష్ట చతుర్థి పూజను చేయించి ముడుపది కట్టించండి. చాలా మంచిది. వారి జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు. వారు అనుకున్నది సాధిస్తారు. మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత సంకష్ట చతుర్థి అయితే వస్తుందండి. కాబట్టి ఇన్ని సంకష్ట చతుర్థులు చేస్తామని మొక్కుకొని కూడా చేయవచ్చు. మనకి కష్టం వచ్చినప్పుడే భగవంతుని తలుచుకోవడమే కాకుండా ప్రతినిత్యము మీరు ఎలా రోజువారీ పనులు చేస్తూ ఉంటారో, వంట వండడము, ప్రతినిత్యం ఇల్లు ఓడడము, బట్టలు ఉతకడం, ఇవన్నీ ఎలా అయితే చేస్తూ ఉంటామో, అలాగే మగవారు ఆఫీస్కి వెళ్ళడం చేస్తూ ఉంటారో, అదేవిధంగా మన నిత్య జీవితంలో భాగంగా భగవంతుని కూడా ప్రార్థించాలి. అలాగే ఇదే రోజున మా ఇంట్లో కోడి పిల్లలు పుట్టాయండి. అంటే కోడి మధ్యన తీసుకొచ్చారులేండి. పెట్టనది పొదిగించారు. పిల్లలు అవి వచ్చాయన్నమాట. చాలా సంతోషం అనిపించింది. అలాగే మా పాప మొక్కజొన్న కండేది ఉడకపెట్టమంటే ఉడకబెడుతున్నాను. మళ్ళీ మీరందరూ అడుగుతారు కదా, ఉపవాసం ఉంటుందా అండి మీ అమ్మాయి అని? లేదండి, ఉపవాసం అయితే ఉండడం లేదు. కాకపోతే నాన్ వెజ్ అది పెట్టాము. మామూలుగా సాత్వికమైన ఆహారం తింటూ రాత్రి వేళకైతే మాత్రం టిఫిన్ పెడతాను. అందులోనూ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదండీ! పిల్ల స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. అందుకని ఇంక భగవంతుని నమస్కారం చేసుకున్న తర్వాత తనైతే చదువుకుంటుంది. ఇక ఎంతలో తనకి ఏదో ఒక స్నాక్ ఐటెమ్ అయితే ఇస్తూ ఉండాలి కదా! అందుకే చెట్టుకి కాసినట్టు జాంకాయలు అయితే కోస్తున్నాను. సాహిత్యం 3 రోజులుగా కాలేజీకి వెళ్ళడం లేదండి. చదువుకుంటుంది. ఎగ్జామ్స్ దగ్గరలో కాలేజీకి వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడే చదువుకుంటామే కదా అని చెప్పి ఇంట్లోనే ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా జాంకాయలు అయితే కోసేసానండి. వీటిని చక్కగా కోసి ఉప్పు కారం వేసి తనకివ్వాలి. ఇలా చెట్టుకు పడినవైతేనే మనకు ఆర్గానిక్గా హెల్త్ పరంగా చాలా బాగుంటాయి కదండి. అందుకని ఎక్కువగా నేను ఇంట్లో కాచినవి, ఇంట్లో వండినవి పిల్లలకి పెట్టడానికి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బయటవి కొనడానికి ససేమిరా ఒప్పుకోనండి, చాలా కష్టం. అలాగని యాపిల్, స్ట్రాబెర్రీలు పండించేస్తారా అంటే వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను ఇంట్లో హోమ్ ఫుడ్డే పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాను. మీలో చాలామందికి కూడా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నానండి. మీ అందరికీ తెలుసు, మాకు చాలా కూరగాయలు కానీ అలాగే పళ్ళు కానీ పండుతూ ఉంటాయి. మేము వాటిని తింటూ ఉంటాము. నారింజకాయ, బత్తాకాయ, జామకాయ, బొప్పాస్కాయ, సీతాఫలకాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి. వాటన్నిటి కూడా మేము ఇంట్లో నేను చక్కగా శుభ్రం చేసుకుని తింటూ ఉంటాము. చిన్న చిన్న కుండీల్లో కూడా ఆకుకూరలు అవి పెంచవచ్చు. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. చక్కగా ఒక కుండీలో ఇన్ని మెంతులు తీసుకొని చక్కగా చల్లని రోజు నీరు పోయండి. మెంతాకు అనేది వస్తుంది. ఆ రకంగాను ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా మీరు ఇంట్లోనే పండించుకొని తినవచ్చు. అలాగే హెల్తీగా కూడా ఉండవచ్చు. ఈరోజు మా ఇంట్లో సంకట చతుర్థి పూజా విధానం, మా పల్లెటూరు వాతావరణం, మా ఇంటి ఆవు, పెరట్లో పూచిన పువ్వులు, పండ్లు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం అండి.